హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదుగా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ అడుగుతున్నారు మీరు ఛానల్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ మీకు మానిటైజేషన్ ఎలా అయింది, ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు మీతో నేను క్లియర్ చేసుకుంటాను. అసలు ఛానల్ ఎప్పుడు పెట్టాను, ఎలా అయింది మానిటైజేషన్ ఎంత కాలంలో అయింది, అండ్ ఇంకా మానిటైజేషన్ అయిన తర్వాత మనీ ఎంత వచ్చింది, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ముందుగా ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్, నేను వీడియో పెట్టినా, లైవ్ పెట్టినా, ఏం పెట్టినా కూడా త్వరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు విషయం అదే, ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ చేసింది 2021 ఏప్రిల్లో అనుకుంటా స్టార్ట్ చేశాను. ఏప్రిల్ ఆర్ మేలో స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అనేవి పెట్టేదాన్ని, పెద్ద వీడియోస్ పెట్టలేదు. అండ్ లైవ్ ఇలాంటివి ఏం చేయలేదు. లైవ్ పెట్టుకోవచ్చు అని తెలుసు, బట్ నేనేం పెట్టుకోలేదు. చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టి వదిలేసాను అనమాట. అప్పుడు నాకు సబ్స్క్రైబర్సే కావాలి, సబ్స్క్రైబర్సే త్వరగా రావాలని చెప్పి ఏం చేశానంటే, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మా వారు కొలీగ్స్కి, వీళ్ళందరికీ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మేమే స్వయంగా వాళ్ళ మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇలా చాలా చేసామన్నమాట. అలా చేస్తూ నాకు ఏమైందంటే, ఒక 5 డేస్కే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. 5 డేస్కే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అప్పుడు 500 సబ్స్క్రైబర్స్కి లైవ్ ఆప్షన్ ఉండింది. కానీ లైవ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఒక్కసారి లైవ్ చేశాను. అది పెద్దగా కూడా చేయలేదు, 1 అవర్ అలా ఏం చేయలేదు, తక్కువ టైమే చేశాను. అండ్ తర్వాత ఇంకా నేనేం చేశానంటే, బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయింది. బిగ్ బాస్ వీడియోస్ అన్నీ పెట్టేశాను అనమాట. లైవ్ అలా పెట్టడం చేశాను. నాకు వ్యూస్ వచ్చేవి, కానీ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు, చాలా 1.7 వరకు పెరిగారు. ఇంకేం చేశానంటే, నేను కరెక్ట్గా నాకు అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నుంచి నేను ఇంకా వీడియోస్ అనేవి ఆఫ్ చేస్తాను. ఫుల్గా ఆఫ్ చేసేసి ఇంకా ఛానల్ అనేది పక్కన పడేసిన తర్వాత నేను మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మళ్ళీ నా ఛానల్ అనేది నాకు గుర్తొచ్చింది, రన్ చేయాలి కదా అని చెప్పి. అప్పుడు నేను మళ్ళీ నా ఛానల్ అనేది నేను రన్ చేశాను. ఓకే, ఇలా 1 ఇయర్ అయిపోయింది కదా, నేను ఛానల్ ఆఫ్ చేసేసి ఇంకా నా ఛానల్ నేను రన్ చేసుకోవచ్చా లేదని చూస్తే రన్ చేసుకోవచ్చు. సో నేను అప్పుడు ఏం చేశానంటే, ఇలా ఛానల్ రన్ చేయొచ్చు కదా అని చెప్పి మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినా కూడా అప్పుడు చాలా వ్యూస్ వచ్చినా కూడా అంత వ్యూస్ కూడా నాకు రాలేదు. తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా రాకపోతే నాకు అంత వ్యూస్ కూడా రావట్లేదు. ఇంకా ఏం చేశాను, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ ఏంటి వ్యూస్ రావట్లేదు అని చెప్పి ఇంకా ఏం చేశానంటే, నా వీడియోస్ ల్యాపీలో ట్యాబ్స్ ఓపెన్ చేసి వాచ్ టైం పెరగాలని చెప్పి నేను చాలా రకాలుగా ట్రై చేశాను. అలా కూడా అవ్వలేదన్నమాట. సో అప్పుడు నేనేం చేశానంటే, ఇటు లాంగ్ వీడియోస్ పెడుతూ ఇంకో వైపు లైవ్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేశాను. కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ పెడుతూ ఒక లాంగ్ వీడియోస్, చికెన్ బిర్యానీ ఏదో లాంగ్ వీడియో కొంచెం వైరల్ అయింది. తర్వాత షార్ట్ వీడియోస్ పెడుతున్నప్పుడు బెండపూడి షార్ట్ వీడియో అనేది వైరల్ అయింది. దాంట్లోనే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ వాచ్ టైం కూడా నాకు చాలామంది పెరిగారు. దానివల్ల నా లాంగ్ వీడియోస్ అనేది చూడటం మొదలు పెట్టారనమాట. సో నేను అప్పుడు అలా నాది 2000 వాచ్ అవర్స్కి వచ్చింది. అండ్ 2000 మెంబర్స్ కూడా పెరిగారు అప్పుడే. అలా నేను మళ్ళీ లైవ్ చేయడం ఆపేసాను అనమాట. ఇంకా 2000 వాచ్ అవర్స్ వచ్చేసాయని చెప్పి లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోస్ పెట్టిన తర్వాత ఇంకా 2023లో అనుకుంటా నాది మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ లైవ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. నాకు వీడియో చేసేంత టైం లేక నేను లైవ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. లైవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా సబ్స్క్రైబర్స్ పెరిగారు అండ్ వ్యూస్ కూడా బాగా వచ్చాయి అనమాట.
అప్పుడు నాది మోనిటైజేషన్ అయింది. నేను అప్లై చేసుకున్న తర్వాత అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ పేమెంట్ తీసుకున్నది 2023 జూలై ఆర్ ఆగస్ట్లోనూ అనుకుంటా తీసుకున్నాను, గుర్తులేదు. బట్ ఫస్ట్ పేమెంట్ వచ్చింది 8,000 సంథింగ్ ఎంత వచ్చింది. బట్ ఎంత వచ్చినా కూడా హ్యాపీయే కదా, ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఆ ఇన్కమ్ ఇవ్వాలనుకున్నది నేను ట్రస్ట్కి ఇవ్వాలనుకున్నాను కాబట్టి ట్రస్ట్ కోసమే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ట్రస్ట్కే ఇచ్చాను. అండ్ ఇప్పటికీ ట్రస్ట్కే నేను ఇస్తున్నాను. అండ్ అలా నా ఛానల్ జర్నీ అనేది సాగింది. ఒకటి చెప్తాను, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేది ఎవరైనా సరే సబ్స్క్రైబర్స్ కోసం చూడొద్దు. సబ్స్క్రైబర్స్ మాత్రం అడిగి మరీ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోకూడదు. మనం వీడియోస్ పెట్టి జెన్యున్గా వచ్చే సబ్స్క్రైబర్స్ ఉంటేనే వాచ్ అవర్స్ కూడా త్వరగా కంప్లీట్ అవుతాయి. లైవ్ పెట్టినా కూడా వీడియోస్ ఆపేయకూడదు అనమాట. ఎందుకంటే మనకి లాంగ్ వీడియోస్లో వచ్చినంత టైం లైవ్లో రాదు. 1 గంట కూర్చున్నా 2 గంటలు కూర్చున్నా ఇక్కడ 15 hours వస్తే అక్కడ వీడియో వైరల్ అయిందంటే రోజుకి 300 hours కూడా వచ్చేస్తుంది. సో ముందుగా మనం చూసుకునేది ఏంటంటే సబ్స్క్రైబర్స్ కంటే వాచ్ అవర్సే ముందుగా చూసుకోవాలి. వాచ్ అవర్స్ చూసుకుంటేనే మనకి సబ్స్క్రైబర్స్ ఏముంది ఎలా అయినా వచ్చేస్తారు. ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే సబ్స్క్రైబర్స్ పెద్ద వింతేం కాదు, ఎందుకంటే 500తోనే మోనిటైజేషన్ అయిపోవచ్చు అది. సో ఇన్కమ్ నేనైతే ఒక 5-6 months తీసుకున్నాను అనుకుంటా ఇన్కమ్. తర్వాత నుంచి నేను తీసుకోలేదు, కొంచెం గ్రోత్ తగ్గిపోయింది. మళ్ళీ తర్వాత నేను గ్రోత్ వచ్చింది అనేటప్పటికి లైవ్ వీడియోస్ చేస్తూ మళ్ళీ ఆఫ్ చేసేసాను. ఒక 1 month మళ్ళీ గ్రోత్ పడిపోయింది. సో అలా అనేది మళ్ళీ ఒక 2 months పేమెంట్ ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను 4,000 సబ్స్క్రైబర్స్లో ఉన్నాను. అయిపోయింది, 4,000 కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అలా కొంచెం తగ్గిందనమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా ముందు డిలీట్ చేయకూడదండి. అంటే ఒక్కొక్క వీడియో నచ్చే కదా ఒక్కొక్క సబ్స్క్రైబర్ అయినా వస్తారు. ఆ సబ్స్క్రైబర్ వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది. ముందు వీడియోస్ పెట్టేసి తర్వాత మన వీడియోస్ మనం చూసుకునేటప్పుడు నవ్వుకుంటాం కదా, నవ్వుకుని ఏంటి అప్పుడు ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని చెప్పేసి దానికి తోడు ఎక్కువ వ్యూస్ లేవు కదా అనేసి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేస్తాం. అలా డిలీట్ చేయకూడదు. అలా డిలీట్ చేయడం వల్ల వాచ్ అవర్స్ పోతాయి, వ్యూస్ పోతాయి, సబ్స్క్రైబర్స్ కూడా పోతారనమాట. సో నేను చేసిన మొట్టమొదటి తప్పు అదే. నాది 3,000 వాచ్ అవర్స్ అయ్యాయి అన్నప్పుడు లైవ్ ఇంకా నాకు కొన్ని పాత వీడియోస్ అన్ని ఇవన్నీ అవసరమా, 1 year 2 years అయిపోయాయి, ఇంక ఇవి అవసరమా అని చెప్పి నేను డిలీట్ చేసేసాను. ఆ డిలీట్ చేయడం వల్ల నాది ఒకేసారిగా 500 వాచ్ అవర్స్ అండ్ ఉన్న సబ్స్క్రైబర్ ఒక 50-60 members తగ్గిపోయారు. చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే 500 వాచ్ అవర్స్ 600 వాచ్ అవర్స్ రావడానికి చాలా కష్టపడ్డాం కదా. సో అలాంటప్పుడు పోతే కొంచెం ఫీల్ అనిపిస్తుంది, చాలా ఫీల్ అయ్యాను. సో అలా ఎవరు చేయొద్దు, పాత వీడియోస్ డిలీట్ చేయడం అండ్ లైవ్ ఆఫ్ చేయడం. ఒకటి పెట్టేసి వదిలేయండి. దాన్ని వ్యూస్ వచ్చినా రాకపోయినా, లైక్స్ వచ్చినా రాకపోయినా వదిలేస్తే ఏదో ఒక రోజు అదే వైరల్ అవుతుంది. దానివల్ల మనకి యూజ్ ఉంటుంది. ఒక వీడియో ఒకరికి నచ్చిందని చెప్పి ఇంకొక వీడియో ఇంకొకరికి నచ్చకూడదని ఏం లేదు కదా. ఒక వీడియో నచ్చింది అంటే అది వాళ్ళకి అది నచ్చింది అది చూస్తారు, ఇంకొకరికి ఇంకోటి నచ్చింది ఇంకోటి చూస్తారు, అది చూస్తారు. సో మనము అలా డిలీట్ చేసేయకూడదు. ఇది నా సజెషన్ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారంటే. ఇంకొకటి ఏంటంటే లైవ్ వీడియోస్ చేస్తారు, ప్రైవేట్లో ఉంచేస్తారు. ప్రైవేట్లో ఇది బాగాలేదు కదా అది బాగాలేదు కదా అని ప్రైవేట్లో ఉంచేయకూడదు. అలా ప్రైవేట్లో ఉంచేసినా లేకపోతే డిలీట్ చేసేసినా అది వాచ్ అవర్స్ మళ్ళీ పడిపోతాయి అనమాట. సో అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏ వీడియో చేసినా వీడియోలా వదిలేయండి ఛానల్లో. అది డిలీట్ చేయడం ఎప్పుడు డిలీట్ చేసుకుని నీకు ఇంకా అవసరం లేదు, నాకు చాలా గ్రోత్ వచ్చింది, ఏ వీడియో పెట్టినా చూస్తారు జనాలు అనేటప్పుడు డిలీట్ చేసుకుంటేనే మంచిది. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదే. ఇది ఇలా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. చాలా మంది అడుగుతున్నారు మోనిటైజేషన్ అయిందా అని. అయింది సార్, చాలా కష్టం మీద అయింది. కష్టం మీద అయిందంటే నేను ఏ యూట్యూబర్కైనా చాలా కష్టం ఉంటుందండి. ఒక ఛానల్ స్టార్ట్ చేసామంటే అప్పటి నుంచి పడిన కష్టం అంతా ఇంత కాదు. దానితో ఒక సక్సెస్ వచ్చిందంటే ఆ కష్టం అంతా మర్చిపోతారు. బట్ సక్సెస్ రాకపోతే మాత్రం చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో త్వరగా సక్సెస్ రావాలంటే మాత్రం కొంచెం ఫోకస్ పెడితే చాలు. అంటే వీడియోస్ పెట్టడం కానీ లేకపోతే లైవ్ పెట్టడం కానీ ఏదో ఒకటి చేసుకున్నామంటే డెఫినెట్గా సక్సెస్ అనేది మనకు వస్తుంది. సో ఎవరైనా కొత్త ఛానల్స్ పెట్టినట్లయితే వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్. బాగా ట్రై చేయండి. డెఫినెట్గా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం చాలా తొందరగా క్లిక్ అవుతుంది, తొందరగా క్లిక్ చేస్తున్నాడు కూడా యూట్యూబ్ వాడు. సో అదనమాట. ఇంకొకటి ఏంటంటే ఇలా మూవీస్లో
అలా పెట్టకండి. ఎందుకంటే నేను ఫస్ట్ మోనిటైజేషన్కి వెళ్ళినప్పుడు నేను బిగ్ బాస్ వీడియోస్ అంతా చాలా అప్లోడ్ చేసేసాను. దానివల్ల కొంచెం డిలే అయింది నా మోనిటైజేషన్. సో అలాంటి వీడియోస్ పెట్టకుండా, వెనక నుంచి వీడియో మ్యూజిక్స్ రాకుండా, వెంటనే కాపీరైట్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు డిలీట్ చేయటం అలా చేయండి. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బాయ్. ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.